లవ్ మోలీ అనే మూవీ చూశాను భయ్య. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్ మూవీ. చాలా బాగుంది నిజంగా. నవదీప్ అన్న 2.0 అన్న నిజంగా సూపర్ డూపర్ హిట్ మూవీ భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతంగా ఉంది నిజంగా. యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది నిజంగా. నాకు క్లైమాక్స్ అయితే 1-2 సార్లు చూడాలనిపించింది. సూపర్ డూపర్ హిట్ మూవీ భయ్య. బాగా నచ్చింది. అంటే ఒక లవర్సు, ఒక ఫ్యామిలీ జోనర్సు, లేదా ఒక అంటే అలా అని కాదు, అన్ని కేటగిరీలు. లవర్స్ చూడొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు అనమాట. హ్యాపీగా మంచి ఫ్యామిలీతో వచ్చి సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు. నవదీప్ అన్న యాక్టింగ్ అయితే ఇరగదీశాడు నిజంగా. అంటే స్టార్టింగ్ తన ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు మాత్రం ఇంటర్వెల్ బిఫోర్ కానీ వేరే లెవెల్ భయ్య. అసలు సినిమా అంటే ఇలా ఉండాలని చూపించాడు నవదీప్ అన్న. చాలా రోజుల తర్వాత కంబ్యాక్ అనమాట. ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఈ సినిమా మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. లవ్ గురించి కానీ, అలాగే మీ లవ్ ట్రాక్ కానీ, రొమాన్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందన్న. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన. అలాగే మీరు ఇన్ని రోజులు చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, కానీ ప్రతి సినిమా కూడా హీరోగా చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమా చూసినంతసేపు కూడా నాకు అసలు ఎక్కడ కూడా ఇంతగా బోర్ కానీ డల్నెస్ అనేది కూడా లేకుండా చూసారు. సూపర్ డూపర్ హిట్ అన్న. నిజంగా చెప్తున్నా ఒకటే మాట, ఇండస్ట్రీని దెంగేస్తామన్న, అలా ఉంది సినిమా. సూపర్ డూపర్ హిట్, చాలా బాగుందన్న. అలాగే ఒక్కటే మర్చిపోయినా, సారీ మెయిన్ ఏంటంటే లొకేషన్స్ భయ్య. సూపర్ భయ్య నిజంగా. చిరుపంచికి ఒక్కసారన్నా వెళ్ళాలని ఉంది. అసలు ఆ లొకేషన్స్ కానీ మామూలు లేదు, డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్య నిజంగా. అసలు ఆ లొకేషన్ చూసినప్పుడు ఎప్పుడు వెళ్ళాలా, ఈ సినిమాకి సంబంధించి అయితే మళ్ళీ చూడాలనిపించుడు. అలాగే డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ కానీ వేరే లెవెల్ అంటారు కదా, వేరే లెవెల్ ఉంది. అలాగే రొమాన్స్ అయితే అబ్బో మాస్ పీపుల్కి అయితే పంట పండింది అనుకోవచ్చు నిజంగా. రొమాన్స్ కానీ, లవ్ ట్రాక్ కానీ, హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. అస్సలు మిస్ కావద్దు. సూపర్ డూపర్ హిట్. నవదీప్ అన్న హిట్ కొట్టేసావు, అందులో ఎలాంటి డౌట్ లేదు భయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమా అందించారు. లవ్ మోలీ సినిమా చూసినా చాలా బాగుంది. నవదీప్ గారు డిఫరెంట్ అవుతారు. అండ్ 2.0 అన్నారు కాబట్టి 2.0 కానీ 3.0 లెక్క ఉన్న సినిమా అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ అనేది ఇంత డిఫరెంట్గా చూపించడం అసలు నాకు ఎక్స్ట్రీమ్ లెవెల్ అనిపించింది. మూవీ అయితే నాకు డైరెక్షన్ పరంగా మాత్రము ఏదైతే డైరెక్టర్ కాన్ఫిడెంట్గా మనకు ప్రెస్ మీట్లో మనకు చెప్పిండో అంతే కాన్ఫిడెంట్గా మూవీ ఉంది. చిరుపంజి లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఆ రొమాన్స్, ఆ విజువల్స్ ఇవన్నీ చూస్తే నేను కూడా అదే లొకేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అంత బాగుంది విజువల్ పరంగా అయితే. అక్కడికి వెళ్ళి అంత కష్టపడ్డారు అని చెప్పేసి ప్రెస్ మీట్లో నేను విన్నాను. అరే ఆ విజువల్స్ ఆయన కష్టం అనేది కనబడుతుంది డైరెక్టర్ది. ఇలాంటి డిఫరెంట్ లవ్ స్టోరీని మళ్ళీ ఇంకా హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్, ప్రతి ఒక్క హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ డిఫరెంట్గా తీసిండు. నాకైతే చాలా మంచి అనిపించింది. మెయిన్ థింగ్ దీంట్లో మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు చాలా ఆ లవ్ ఫీల్ ఉన్న ఏదైతే మూవీస్ ఉంటాయో కంపల్సరీ మ్యూజిక్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ని. ఆయన డైరెక్టర్ అయితే 100% మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకొని సక్సెస్ పొందిండు. మూవీ పరంగా నాకు వచ్చి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ మాత్రం 100% to 200% నాకు నచ్చినాయి. క్లైమాక్స్ మాత్రము ఆ ట్విస్ట్ మాత్రం మీరు ఎప్పుడు ఊహించరు, అలాంటి ట్విస్ట్ ఉంటుంది కంపల్సరీ. లవ్ మోలీ మూవీ మీరు చూడండి, చూసిన తర్వాత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు, డిఫరెంట్ స్టోరీ చూసినట్టు అనుకుంటారు. ప్రతి ఒక్కరు డిఫరెంట్గా తీస్తారు. ఒక RX100, ఒక అర్జున్ రెడ్డి, ఇది లవ్ మోలీ మాత్రం నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఆ మూవీస్ కంటే ఈ మూవీ అయితే నాకు చాలా నచ్చింది. నవదీప్ గారు క్యారెక్టర్ ఏవద్దు సార్, ఇప్పటి నుంచి ఇలానే కంటిన్యూ కావాలి, ఇలాంటి మంచి ఫిలిమ్స్ తీయాలని కోరుకుంటున్నా. చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. లవ్ మోలీ ఎంజాయ్ భయ్యా. ఇప్పుడే నవదీప్ అన్న మూవీ చూసి వస్తున్నా. లవ్ మౌలి ఒక్క ముక్కలో చెప్పాలంటే నవదీప్ 2.0 నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ డైరెక్షన్ మొన్న డైరెక్టర్ ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు సినిమా చూసి మాట్లాడాడని. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే అర్జున్ రెడ్డి మొన్న వచ్చింది కదా, సిద్ధార్థ్ రాయ్, ఈ 2 సినిమాలు కూడా అవతల పడదు. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఒక అమ్మాయి ఒక లవర్ కావాలంటే ఎలా కావాలనేది అతనే ఆర్ట్ చేసుకుని ఆ అమ్మాయిని బయటకు తెప్పి అబ్బాబ్బా అసలు సూపర్ అంటే సూపర్. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి భయ్య. స్టోరీ గురించి చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్. అండ్ నవదీప్ అన్న క్యారెక్టర్ అయితే మాత్రం ఎర్రగా తీసింది భయ్య. సందీప్ వంగను కూడా తొక్క వదలాడు దింగారు అన్నట్టు అనిపించింది ఈ సినిమా డైరెక్టర్ గారు. సూపర్ అంటే సూపర్. అసలు సినిమా చూస్తున్న ప్రతి సెకండ్ కూడా అబ్బా ఏం తీసారా. ఆ లొకేషన్స్, చిరపుంజి లొకేషన్స్, వాటర్ ఫాల్స్ కానీ ఆ లొకేషన్స్ చూస్తుంటే అమ్మ ఒక్కసారైనా ఈ లొకేషన్స్కి వెళ్ళాలి అన్న రేంజ్లో ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఎర్రగా తీసినాయి. ఒక అర్జున్ రెడ్డి, సందీప్ రాయ్, సిద్ధార్థ్ రాయ్ ఇలాంటి సినిమాలు అన్నింటినీ తొక్క వదలబడ చెప్పాడు ఒక్క ముక్కతోటి. నవదీప్ అన్న ఇది 2.0. నీవు ఇక తిరుగులేదు. ఈ సైడ్ క్యారెక్టర్లు ఆ క్యారెక్టర్లు చేయాల్సిన అవసరమే లే. ఇక్కడ నుంచి నవదీప్
కాల్ షీట్లు కూడా దొరకని నాకు అనిపిస్తుంది. ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఒక హీరోని నిలబెట్టాలంటే ఒక డైరెక్టర్ రావాలి. ఈ డైరెక్టర్ని చెప్తున్నా సందీప్ వంగను కూడా గెంటి అవతల పడేస్తాడు. ఆ రేంజ్లో ఉంది డైరెక్షన్. ఎర్రగా తీసింది. కొన్ని సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది భయ్య. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూడొచ్చు. వల్గర్ సీన్స్ ఉన్నాయి, ఏమనుకోకల్లా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అంతే. నేనైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశా. సూపర్ అంటే సూపర్ అన్న. లవ్ మౌలి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో ఆ డే వచ్చేసిందన్న. సినిమా మాత్రం చూసేసిన. సినిమా మాత్రం మామూలు లేదన్న. మీరు ఎన్నో లవ్ స్టోరీస్ చూసింటారు, కానీ ఇలాంటి లవ్ స్టోరీ మాత్రం అస్సలు చూడండి అన్న. ఎందుకంటే ఒక అర్జున్ రెడ్డి కానీ బేబీ కానీ వాటికంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న. ఇలాంటి క్యారెక్టర్ తోటి ఇలా వస్తాడని అనుకోలే. నవదీప్ గారు 2.0 ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒకప్పుడు గౌతమ్ ఎస్ఎస్సిలో నవదీప్ అనుకోగలరన్న. లవ్ మౌలిలో నవదీప్ అని గుర్తుండిపోయేలా ఉంది సినిమా మాత్రం. సో చాలా వేరియేషన్స్ ఉన్నాయన్న. లవ్లో కూడా ఇలాంటి వేరియేషన్స్ ఉన్నాయా, ఇలా కూడా లవ్ చేసుకోవచ్చా, అలా ఈ రేంజ్ లవ్ స్టోరీస్ మాత్రం నేను ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు. ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ కొన్ని లొకేషన్స్ అన్న మామూలు అసలు హై ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడే ఉండి అక్కడికి వెళ్ళిపోయినామేమో అనే రేంజ్లో ఉంది. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది. డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీ అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం ఇంకో ఎత్తు. సో దాంట్లో మీరు 100% సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సో మీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అండ్ నవదీప్ అన్న, సో యాజ్ ఏ ఫ్యాన్గా మీ గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఆ డే వచ్చేసింది కాబట్టి చెప్తున్నా, లవ్ యూ అన్న. చాలా బాగుంది మూవీ మాత్రం. చాలా డిఫరెంట్గా ఉంది. క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ క్లైమాక్స్ కోసమైనా మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బీజిఎం మాత్రం బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు మూవీకి. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతోటి వాచ్ చేయండి అన్న. ఏదో అడల్ట్ కంటెంట్ ఉంది మేము చూడొద్దని కాదు, ప్రతి ఒక్కరు చూస్తే తెలుస్తుంది అన్న. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ అన్నీ క్లియర్ అయిపోతాయన్నా. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ. గుడ్ నైట్ భయ. ఇప్పుడే లవ్ మౌలి సినిమా చూస్తున్నాను. నవదీప్ గారిని డైరెక్టర్ గారు ఏమనుకొని కలిసి ఉంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. డైరెక్టర్ గారు మస్తీస్ వెబ్ సిరీస్ చూసి నవదీప్ గారిని కలిసి ఉంటారు. అసలు మస్తీస్లో ఎలా ఉందో అంతకన్నా దారుణంగా ఉంది. అసలు ఇద్దరు ఫారినర్ అమ్మాయిని లోకల్ అమ్మాయిని లేపి కొట్టాడు. సినిమా పీక్స్. అసలు ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క విజువల్, ఆ లొకేషన్స్ చూస్తుంటే ఎమ్మండే ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం, ఎమ్మండే లేదా ట్రైన్కి బొరికి వెళ్ళిపోదాం, అది చూద్దాం అని చెప్పేసి ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామని అనిపిస్తుంది. మొత్తం ఫారిన్లో తీశారు సినిమా అన్నట్టు. నెంబర్ 1గా ఉంది సినిమా. డైరెక్టర్ గారు నెక్స్ట్ లెవెల్ అండి. సందీప్ వంగాని మించిపోయాడు. అసలు ఆ హీరో కూడా పనికిరాడు. ఈ మన నవదీప్ గారికి ఎక్సలెంట్గా ఉంది సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీలు అందరూ వచ్చి సినిమా చూడండి. అల్టిమేట్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి సినిమా చూసిన. అది ఏంటంటే లవ్ మౌలి అనమాట. నాకు ట్రైలర్ కానీ టీజర్ కానీ నిజంగా నవదీప్ 2.0 అంటే ఏదో అనుకున్నా, కానీ నిజంగా ఈ నవదీప్ అనేది ఏదో చూపించేసిండు సినిమాలో మనందరికీ. అంటే లవ్ అనేది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అంటే అందరికీ నచ్చేలా ఉండాలి, అమ్మాయికి నచ్చాలా, అబ్బాయికి నచ్చాలా అని చెప్పి లవ్ అనేది చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అందరి మైండ్లో. నిజంగా మీరు అందరూ ఆ సినిమా చూస్తే నిజంగా అసలు లవ్ ఎలా చేయాలని చెప్పి మీకే తెలిసిపోతుంది సినిమా చూస్తే. అంత మంచిగా ఉంది. డైరెక్టర్ గారు మీరు ఫస్ట్ సినిమా అవనీంద్ర, మళ్ళీ పేరు చెప్తున్నా అవనీంద్ర, మీరైతే అసలు వేరే లెవెల్ డైరెక్షన్ చేసారు సార్. మా అందరికీ బాగా నచ్చింది ఏంటంటే ఒక సీన్, అంటే అతను ఫిల్టర్ లేక బ్రాతో తాగుతారు చూడండి, ఆ సీన్ అయితే పిచ్చెక్కించేసింది. ఇంకా విజువల్స్, ఆ చిరుపంజి వాటర్ ఫాల్స్ కానీ, ఆ లొకేషన్ కానీ అసలు అంత చల్లదనం, అసలు ఎలా మాకు చూస్తుంటేనే అంత ఫీలింగ్ వచ్చింది. అలాంటిది మీరు చేసిరంటే ఇంకెంత బాగా చేసిరేమో. కానీ నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. మీకు చెప్తున్నా కదా, ఆ హీరోయిన్స్ యాక్టింగ్ నిజంగా డిఫరెంట్గా ఉందంటే. లవ్ గురించి అందరికి ఒక మీనింగ్ ఉంటుంది, ఆ ఒక మీనింగ్ బదులు రెండో మీనింగ్, మూడో మీనింగ్, అంటే లవ్ అనేది ఇంకా ఎలా ఉంటుంది అని చెప్పి సినిమాలో చాలా క్లియర్గా చూపించారు. అంటే క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించలేము. ముఖ్యంగా చెప్తున్నా, స్టార్టింగ్ ఎవరు మిస్ అవ్వద్దు. స్టార్టింగ్ మిస్ అయితే సినిమా మిస్ అయిపోతారు. సో చెప్తున్నా, మీ అందరు లవ్ మౌలి అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకాను, లవర్లేనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా. ముఖ్యంగా లవర్స్ అయితే మీరు ఏమంటే అవి చేసుకోవడానికి వెళ్ళొచ్చు ఆ సినిమాకి. సో లవ్ మౌలి సినిమా చూడండి, నవదీప్ అన్నని ఇంకా పొగడండి. థ్యాంక్ యూ. లవ్ మౌలి సినిమా చూశానన్న. అది లవ్ మౌలి 2.0. నవదీప్ క్యారెక్టర్ చాలా బాగుంది. మంచి రొమాంటిక్ సినిమా. ఒక అర్జున్ రెడ్డి కన్నా నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను ట్రైలర్ చూశాను, ట్రైలర్ చూసే సినిమాకి వచ్చాను. చాలా బాగుంది. మంచి రొమాంటిక్ సీన్స్, సినిమా చాలా బాగుంది. నవదీప్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. ఇప్పుడే లవ్ మౌలి సినిమా చూడడం జరిగిందన్న. నవదీప్ అన్న ఎట్టి కొట్టేసిండన్న.
బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టేసిండు. అసలు నవదీప్ అన్న యాక్టింగ్ మాత్రం చింపి పడదగిండు అన్న. అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చేసిండు, బ్లాక్ బస్టర్ కొట్టేసిండు, ఇట్టు కొట్టేసిండు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది అన్న. హీరో కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ ఉంటే చాలా బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. స్టోరీ మాత్రం లవ్ స్టోరీ అన్న, చాలా వెరైటీగా, చాలా కొత్త స్టోరీ, చాలా వెరైటీగా ఉంది. లవ్ స్టోరీలో చాలా బాగుంది. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ కొట్టేసిండు నవదీప్ అన్న. అసలు యాక్సప్ అన్న ఏం యాక్టింగ్ చేసిన చింపి పడదగిండు. ఇంకా మ్యూజిక్, కెమెరా వర్క్ మొత్తం అసలు యాప్సాప్ మొత్తం సినిమా మొత్తం చాలా బాగుంది. లవ్ మౌలి ఇది చాలామంది అనిమల్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు. అసలు నేను ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారే అనిమల్ సినిమాని దెంగే సినిమారా ఇది అంటే ఈ వర్షన్లో చెప్తున్నారు ఏంటి అనుకొని వెళ్ళాను సినిమాకి. అసలు నవదీప్ అన్న చేంజ్ ఓవర్ అయితే అసలు వేరే లెవెల్ అని చెప్పాను నేనైతే. త్రో అవుట్ ఎలా రా బాబు ఇంత బాడీ మెయింటైన్ చేస్తున్నాడు, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనుకున్నా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫస్ట్ థింగ్. సెకండ్ అది లొకేషన్స్ ఉంటాయి భయ్య ఈ సినిమాలో పిచ్చెక్కిచ్చేస్తాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ లొకేషన్స్ చూడాలి, ఆ ప్లేసెస్ తిరగాలి అనే ఫీల్ అయితే ఇన్నర్ నుంచి వచ్చేసింది నాకైతే. ఆ లవ్ మౌలి కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్గా కొత్తగా అనిపించింది నాకు. ఈ దీంట్లో ఆయన వేసే పెయింటింగ్స్ కావచ్చు, ఆయన చూపించే ఆ లొకేషన్స్లో ఆయన ట్రావెలింగ్, ఆయన డైలాగ్స్, కొంచెం యాటిట్యూడ్, ఇవన్నీ కలగలిపి వేరే లెవెల్ అని అయితే నాకు అనిపించింది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది భయ్య. ఒక మనిషిలో ఎన్ని వేరియేషన్స్ అయితే ఉంటాయో హీరోయిన్లో అన్ని వేరియేషన్స్ ఒకే మూవీలో చూపించడం జరిగింది. నేనైతే అది చాలా ఎంజాయ్ చేశాను. అసలు కొన్ని పంచులు ఉంటాయి గురు, వేరే లెవెల్. అసలు అక్క పెయింటింగ్స్ వేసేసి అప్పుడు ఒక సీన్ ఉంటుంది, టైటానిక్ని మించిన సీన్ ఒకటి ఉంటుంది. ఈ లెవెల్లో చాలా 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 వేరియేషన్స్. ఒకటి వాళ్ళు చెప్పిన లవ్ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. లవ్ అంటే మనకు నచ్చినట్టు అవతల వ్యక్తి ఉండడం కాదు, అవతల వ్యక్తికి నచ్చినట్టు తనున్నా మనం ప్రేమించడం అనే పాయింట్ వాళ్ళు రైజ్ చేయడం, ఇలా కొన్ని చెప్పడం అయితే నాకు చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కొన్ని సీన్స్ ఎంత రూడ్గా ఉంటాయంటే అరే మనిషి జీవితంలో ఎలా ఉండకూడదు అనే సీన్లు కూడా కొన్ని ఉన్నాయి. ఓవరాల్గా నాకు సినిమా నచ్చింది. సో థియేటర్కి వెళ్ళండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఇప్పుడే లవ్ మూవీ సినిమా చూశాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే లవ్లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి, ఎన్ని విధాలుగా ప్రేమించుకోవచ్చు అన్ని క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవర్సే కానీ ఫ్రెండ్సే కానీ ఈ సినిమాని చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు చూడండి, ఎందుకంటే లవ్ లవ్ మీద ఒక ఒపీనియన్ వస్తుంది మీకు, ఎలా లవ్ చేసుకోవాలి ఆ క్లారిటీ వస్తుంది మీకు. నవదీప్ అన్న 2.0 ఎందుకు పెట్టాను అనుకున్నా కానీ సినిమా చూసినంత మాత్రము మనకు వేరే లెవెల్ అని అనిపించింది నాకైతే. ఈ సినిమాలో అన్న మామూలుగా అయితే మనకి హీరోయిన్ చూస్తాము, హీరోయిన్ యాక్టింగ్ కానీ ఆ రొమాన్సే కానీ చాలా బాగుంటుంది సినిమాలో. మెయిన్ ఆ లొకేషన్స్ అన్న, ఆ లొకేషన్స్ అయితే వాము, ఆ లొకేషన్స్ ఇంత బాగా చూపించాలనిపించింది నాకైతే. డైరెక్టర్ ఆయనకి దండం పెట్టాలని చెప్పిస్తాను. ఒక వేరియేషన్ తీసుకుని చాలాసేపు ఆడియన్ని కూర్చోబెట్టడం చాలా కష్టము, ఆయన కూర్చోబెట్టాడు సినిమాలో. ఈ లవ్ మూవీ అనేది ఈ వారానికి బ్లాక్ బస్టర్ అని చెప్తాను అయితే. ప్రతి ఒక్కరు థియేటర్గా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.